కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి సీతక్కపై ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు లక్ష్మణరావు మండిపడ్డారు. 10 ఏళ్ల పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించామని చెప్పారు. నాటి మంత్రి అజ్మిరాజ్ చందులాలు మల్లులతో ఇల్లు కట్టిన గృహ ప్రవేశాలు చేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 22 నెలలు కావస్తున్నా ఎన్ని ఇండ్లు పూర్తి చేశారని నిలదీశారు. టీడీపీ ప్రెసిడెంట్ అశోక్ పై నాగరత్న రాసిన లేఖపై మంత్రి స్పందించారన్నారు. తమ పార్టీలో ఎటువంటి అంతర్గత తగాదాలు లేవని, నాగజ్యోతి తనకు బిడ్డలాంటిదంటున్నారు లక్ష్మణరావుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకలమల్లి లక్ష్మణరావు గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అంతర్గత విషయాలైతేనేమి, ములుగు జిల్లాలో రాష్ట్ర మంత్రి అభివృద్ధి పథకాలు ఏ విధంగా అమలు చేస్తున్న దానిపై మనం ఆయనతో మాట్లాడడానికి మన దగ్గర ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రాష్ట్ర మంత్రి గారు నిన్న కొండాయి బ్రిడ్జ్ పై మీరు ఏదైతే మీ ప్రభుత్వమే ఇసుక తీయడం వల్ల కూలిపోయిందని చెప్పేసి మీ మీద ఒక ఆరోపణ చేసింది, అది ఎంతవరకు వాస్తవం? మంత్రి గారికి కొన్ని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇసుక క్వారీలకు సంబంధించిన నియమ నిబంధనలు 500 మీటర్లు బ్రిడ్జ్కు అటు గాని ఇటు గాని పర్మిషన్స్ ఇవ్వరనే మాట మంత్రి గారు తెలుసుకోవాలి. యాజ్ పర్ ది రూల్స్, వారు ఇప్పుడు మంత్రి గారు కాబట్టి మళ్ళొకసారి రూల్స్ చదువుకొని మాట్లాడితే బాగుంటది. అయినా గత 5 ఏళ్ల కింద మా కార్యకర్త ఎవరైతే ఉన్నారో దాదాపు 800-900 మీటర్ల అవతల డౌన్ స్ట్రీమ్ లా వాళ్ళు ఇసుక తీయడం జరిగింది. అయినా నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, వారిని ఒకటే అడుగుతున్నా. నేను ఈ బ్రిడ్జ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టిన బ్రిడ్జ్. అప్పుడు గౌరవ మంత్రి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు ఎవరినన్నా మీరు వెళ్ళి అడగండి, మొత్తం కొండాయి గ్రామం కానివ్వండి, షాపెల్లి గ్రామానికి వెళ్ళిన వ్యక్తులని ప్రతి ఒక్కరిని అడగండి, వాళ్ళు మీకు సమాచారం చెప్తారు. దీన్ని నాణ్యత ప్రమాణాలు పాటించలేదు. ఎంతనైతే డెప్త్కు శాండ్లోకు పిల్లర్స్ వెళ్ళలేదు. అప్పుడు మంత్రి గారు ఎమ్మెల్యేగా ఉండి ఏం ప్రశ్నించిండ్రు? ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరున్నారో వన్ ఆఫ్ ద ముఖ్యమంత్రి ఉన్నారు. అప్పుడు టోటల్గా క్వాలిటీ లోపం వల్ల బ్రిడ్జ్ కూలిపోయింది. దాని తర్వాత కూడా మీకు తెలుసు, మళ్ళా మొన్న ఒక టెంపరీ బ్రిడ్జ్ అని కట్టే ప్రయత్నం చేసిండ్రు. అది కూడా 3 రోజులు కూడా లేకుండానే మొత్తం కొట్టుకపోయిన విషయము మంత్రి గారికి తెలిసి మాట్లాడాలి. మంత్రి గారు విషయాలు ఫ్యాక్ట్స్ అన్ని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి మేము మాత్రము ప్రభుత్వాన్ని, వచ్చేది మేడారం జాతర, అక్కడి నుంచి చాలా వరకు ట్రాఫిక్ మళ్లిస్తారు కాబట్టి బ్రిడ్జి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మాత్రమే వారిని కోరడం జరిగింది. అట్లా ప్రజాస్వామ్యంలో కోరడము, మేము ప్రతిపక్షంలో ఉన్నందుకు మేము అడగడమే తప్పైతే అది మంత్రి గారి విజ్ఞతకే వదిలేస్తాం. 10 సంవత్సరాలు మీరు అధికార పార్టీలో ఉండి మీ ప్రభుత్వం ఒక ఇల్లు కూడా లేదని చేతగాని ప్రభుత్వం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ, దానిపై మీ స్పందన? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దగ్గర ఇంకొక 2 నెలలు అయితే 2 ఏళ్ళు అవుతుంది. ఎన్నిళ్ళు వాళ్ళు ఇప్పటి వరకు కట్టి గృహప్రవేశాలు అనేవి ఫస్ట్ వాళ్ళు మాట్లాడాలి, దాని తర్వాతనే మా గురించి మాట్లాడాలి. మేము బ్రహ్మాండంగా మా ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఏవైతే ఇండ్లు కట్టినామో, మన దాదాపు ములుగు నియోజకవర్గంలో చందులాల్ గారు మంత్రిగా ఉన్నప్పుడు చాలా బ్రహ్మాండంగా ఎక్కెళ్ళలో ఇల్లు కట్టి గృహప్రవేశం చేసినాము, మల్లూరులో ఇల్లు కట్టి గృహప్రవేశం చేసినాం. అవన్నీ వెళ్ళి చూసుకుంటే బాగుంటుంది. వాటన్నిటిని కావాలంటే వీడియోలు కూడా తీసి మంత్రి గారికి వారి వాట్సాప్లో లేకపోతే వారి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అంటే మాది ప్రజాప్రభుత్వం, నష్టపోయిన రైతులకు 1 ఎకరాకి వరి ధాన్యానికి 10,000 రూపాయలు ఇచ్చినామని చెప్పేసి రాష్ట్ర మంత్రి సీతక్క గారు అయితే అన్నారు. దానిపై మీ స్పందన? ప్రజాప్రభుత్వం అని చెప్పుకోవడమే కాదు, చేతల్లో ఉండాలి. ఏ రోజైతే వడగండ్ల వానతోటి దెబ్బతిన్న రైతులని మంత్రి వెళ్ళి పరామర్శించలేదు ఇప్పటి వరకు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏటూరు నాగరం మండలంతో పాటు, మంగపేట మండలంతో పాటు, అలాగే గోవిందరావుపేట మండలం 3 మండలాలలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. రైతుల పొలాలకు వెళ్ళింది, రైతుల కన్నీరు తుడిచే ప్రయత్నం చేసి ఈ ఇష్యూని చాలా పెద్ద ఎత్తున మీడియా సహకారంతో ముఖ్యమంత్రి గారి చెవులలో కూడా పడేటట్టు, కళ్ళల్లో పడేటట్టు చేసిన మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ నేను నిజంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. మేమందరము చాలా గట్టిగా పోరాడి ఆ విషయాన్ని ప్రభుత్వం మెడల్ వంచి 10,000 రూపాయలు మేము శాంక్షన్ చేయించినాం. కానీ ఈ ప్రభుత్వము ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఎప్పుడో శాంక్షన్ చేయాల్సిన పైసలు, ఆ పైసలు ఇమీడియట్ గా
వాళ్ళ ఒక బటన్ కొడితే క్లిక్ అయితే వాళ్ళ అకౌంట్లో పడే వాటిని ఇప్పుడు రాజకీయం కోసము వాళ్ళకి రేపు వచ్చే ఎన్నికలలో లబ్ధి చేకూరాలనే ఏకైక ఉద్దేశంతో ఆ చెక్కులు ఆపుతున్నారు. కలెక్టర్ గారిని అడిగితే శాంక్షన్ అయినాయని చెప్తున్నారు. ఎందుకు ఇస్తలేరు? రైతులు మళ్ళీ వరి ధాన్యం మళ్ళీ వేసుకునే టైం వచ్చింది. వాళ్ళు మళ్ళీ మన సాగు చేసుకునే టైం వచ్చింది. ఆల్రెడీ గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. దాంతోపాటు వరి వేసుకున్న రైతులు కూడా నష్టపోయినారు వడగండ్ల వానతోటి. వీటన్నిటితోటి వాళ్లకు ఇమీడియట్ గా వాళ్లకు 10,000 రూపాయలు పర్ ఏకర్ ఇస్తా అన్న పైసలు ఇమ్మీడియట్ గా నెక్స్ట్ వీక్ ఇవ్వకపోతే గోవిందరావుపేట, ఏటునాగరం, మంగపేట మండలంలో ధర్నా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి మంత్రి గారిని హెచ్చరిస్తున్నారు. చూశారు కదా, బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు ఎక్కడ కూడా మా పార్టీలో లుకలుకలు లేవు. ఇలా రైతులకు ఇస్తారన్న 10,000 రూపాయల సబ్సిడీ ఏదైతుందో ఈ రోజు వరకు ప్రభుత్వం చేతగాక ఇయలేకపోయింది. అది మేము కొట్లాడి సాధించిన ఎక్స్గ్రేషియా తప్ప ప్రభుత్వం ఈ రోజు వరకు ఇయలేకపోయిందని చెప్పేసి బీఆర్ఎస్ ములుగు జిల్లా పార్టీ కాకులమర్లి లక్ష్మీ నరసింహారావు ప్రభుత్వాన్ని అయితే ఎద్దేవా చేశారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో ములుగు జిల్లా తాడవాయి మండలం శ్రీనివాస్.